శ్రీ కళాహస్తి తొండమనాడు ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను శ్రీ కళాహస్తి 1 టౌన్ సిఐ ప్రకాష్ పరిశీలించారు. ఆలయ అధికారి సుధీర్తో కలిసి సిఐ ప్రకాష్, రూరల్ ఎస్ఐ వెంకటేష్ ఆలయంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల రద్దీ నియంత్రణకు ఏర్పాటు చేస్తున్న క్యూ లైన్లను పరిశీలించారు. ఇక ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు, భక్తులు ఎలా వెళ్లి ఎలా దర్శించుకుంటారో పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ ప్రదేశంలో పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆలయానికి స్థానిక భక్తులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తే ఏ విధంగా రద్దీ నియంత్రణ చేయాలో తదితర అంశాలపై చర్చించారు. ఓం నమో వెంకటేశాయ. రాబో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు కాళహస్తి ఇన్స్పెక్టర్ నేను ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. ఈరోజు మా ఎస్ఐ గారితో వెంకటేశ్వర కాళహస్తి రూరల్ ఎస్ఐ, నేను టెంపుల్ ఇన్స్పెక్టర్ సుధీర్ గారితో మొత్తం టెంపుల్ యొక్క పరిసరాలు, పార్కింగ్ ప్లేసెస్ అవన్నీ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వైకుంఠ ఏకాదశికి తిరుమలకు వచ్చే భక్తుల గురించి వాళ్ళకి లోకల్ టెంపుల్స్లో కల్పించాల్సిన అమ్యూనిటీస్ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా భోజనాల గురించి, దర్శనాల గురించి, అకామిడేషన్ గురించి టెంపుల్ ఇన్స్పెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే వైకుంఠ ఏకాదశి భక్తులందరూ వాళ్ళకి అనుకూలంగా ఉన్న లోకల్ టెంపుల్స్లో దర్శనం చేసుకొని దేవుడి యొక్క ఆశీర్వాదం పొందాలని ఈ యొక్క మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే ఆన్లైన్ టికెట్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే తిరుమలకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. లేని వాళ్ళు ఎక్కడైనా లోకల్ టెంపుల్స్లో దర్శనం చేసుకోవచ్చు. దేవుడు ఎక్కడైనా దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కానీ అనవసరంగా ఇబ్బంది పడకుండా అన్ని చోట్ల దేవుడిని దర్శించుకొని స్వామి యొక్క కృప పొందాలని కోరుకుంటున్నాను. మనం కూడా మన లిమిట్స్లో మన సబ్ డివిజన్ వైజ్ ఫోర్స్ పెట్టుకొని నేనుంటాను, మాతో పాటు ఎస్ఐలు 34 మంది ఫోర్స్ పెట్టుకొని క్యూ లైన్స్కి, పార్కింగ్లు, దర్శనం అందరూ పెట్టుకొని అందరికీ ఇబ్బందులు లేకుండా, భక్తులు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించాలని మేము ప్రయత్నిస్తున్నాము. సక్సెస్ అవుతాం. 100 మంది పైన ఉంటాం ఫోర్స్.